రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంతో ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంపై ఎన్ఆర్ఐలు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం, జనసేన, భాజపా ఆధ్వర్యంలో అమెరికాలోని నార్త్ కరోలినా చార్లెట్లో ఈ సంబరాలు జరిగాయి. 125 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం, జనసేన జెండాలు రెపరెపలాడించారు. కార్యక్రమానికి 1000 మందికి పైగా కూటమి అభిమానులు హాజరయ్యారు. కూటమి తరపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎన్ఆర్ఐ నేతలను ప్రవాసాంధ్రులు అభినందించారు. ఎన్ఆర్ఐలుగా రాష్ట్రానికి సేవలందించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం అమెరికా నుంచి రాష్ట్రానికి వచ్చి తాము చేసిన ప్రచారాన్ని ఎన్ఆర్ఐలు గుర్తు చేసుకున్నారు. కేక్ కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వీడియోల ద్వారా తమ సందేశాన్ని పంపించారు. మరికొంతమంది జూమ్ మీటింగ్ ద్వారా ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని కోరారు. కూటమి విజయం కోసం ఎన్ఆర్ఐలు పడిన కష్టాన్ని, చేసిన సాయాన్ని మరవలేమన్నారు. అక్షరయోధుడు రామ్మోజీరావు మృతికి ప్రవాసాంధ్రులు సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.